ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలుసా? నువ్వేటి ఊరికి ఇదైపోతావు? ఆడు ఎక్కడుంటే ఏంటి? ఆడు చేసిన పాపానికి అలా అయిపోయినాడు. నువ్వేటి పళ్ళెంలో తినేస్తావేటి? అంటే టేబుల్ పళ్ళ మీద ఎట్టు తినడం చేతకాదు, ఏం కాదు, టేబుల్ పళ్ళ మీద తింటాడు. నీకేటి చేతనవును? ఆ కాలు దించి సరికూకో. నన్నంటావేటి? ముందు నువ్వు సరికి తిని చావు. ఎప్పుడు వచ్చాడు మీరు? ఓ రోజు రావుడు రా, వచ్చి 2 రోజులు అయిపోయినది. మీరు వచ్చి 2 రోజులు అయిందా? అవునురా రావుడు, పేస్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చినాను. ఫేస్ పౌడర్ ఏంటి నీ ముఖము? టీత్ పౌడర్. అవును నానేటన్నాను, టీత్ పౌడర్ కదా అన్నాను. టీత్ పౌడర్ ఎక్కడ? ఫేస్ పౌడర్ కూర్చోంటారా? అది కాదురా, పళ్ళపొడి వ్యాపారం. ఇగో శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారంట. వేరే ఇల్లు కూడా తీసుకున్నారంట. వేరే ఇల్లు ఎందుకమ్మా, మన ఇంట్లో ఉండొచ్చుగా. ఏమావయ్యా భలే ఓడివే. పళ్ళపొడి అంటే ఈత అనుకున్నావు? పేడగీడ కంపెత్తి పోద్ది. వద్దు. ఓ రావుడా, మా ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరికీ మన సింహాచల నరసింహం పళ్ళపొడి వాడమని చెప్పకూడదు ఏంటి? చెప్పేదేటి? పళ్ళపొడి కంపెనీ ఎవరిదనుకుంటున్నావు? ఆడే చెప్తాడు. ఒరే రాముడు, ఈ సంగతి నీకు తెలుసా? తాగి మీ అయ్యి ఒళ్ళో అంతా చెడిపోన్నది. ఆస్తంతా రాయించేసుకున్నాను, బయటికి ఎండిస్తున్నదిరా. ఆడి దేశాలు పని ఆడి గొడవపోతే మనకెందుకు? మన సంగతి ఏదో చెప్పకుండా. ఓ రాముడు, మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది. రేపు ఒకసారి తనకి చేత్తవేటి? అలాగే, రేపు హాస్పిటల్ తీసుకురా. రాముడు, రాముడు, సిస్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తున్నారు? రాముడు, సరే అయితే. ఏమన్నాడేంటి? నెలను తీసుకొచ్చినాడు కదా, నెలే కాదు అసలు నెలలే ఆగిపోయినాయి. నేను ఎవరితో చెప్పుకోను. నా బతికే గ్యాస్ అయిపోలేదు బాబు, నా బతికే నాశనం అయిపోయాడు బాబు. అలాగే మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్నేటికి పిలుస్తారు? నాన్న రాను. ఏట్లేదని నాన్న చూపించుకోను. చూపించుకోవడానికి కాదు, ఎవరో మీ తాలూకు మనిషి అంట. మా తాలూకు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అదేంటి చూద్దారా? రావే అన్న పరువు తీకే, ఎవరితో చెప్పగా ఇది? ఎవరు నరసింహ? ఆయనే. ఈ మాయదారి సచ్చినాడు, ఇక్కడ సచ్చినాడు ఏంటి? ఏటైందిరా? కడుపు కోసేసినారా ఏంటి? ఏముంది, చేసిన దానికి అనుభవిస్తున్నాను. మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి? అది సరిగానే రాముడు గారు నిన్ను చూసినాడా? వాడే ఈ ఆపరేషన్ చేశాడు. రాముడు ఆపరేషన్ చేసినాడా? ఏటన్నాడు ఏంటి? ఏమనలేదు చెల్లమ్మ, ఎంత పలకరించినా మాట్లాడలేదు. నువ్వు చేసిన పెంట పని ఆడెందుకు మాట్లాడతాడు? అవును మల్లయ్య, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కడికి పోనురా? ఒరే, నాకు తలదార్చుకోవడానికి చోటు ఇప్పించండి రా. ఏటంతా? నానేటంతను, నువ్వేటంటే నేను అదే అంతను. కానీ అది ఒప్పుకుంటాడా అని? ఎందుకు ఒప్పుకోడేటి? ఈ యదవ ఎప్పుడు యదవనా ఉంటాడా? చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా, మన రాముడితో చెప్పు చూద్దాం. కాదంటాడేటి? రాచల్లమ్మా, నానొచ్చేదేటి? అటు చూడు. చూసినావా ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు, రాముడే ఆపరేషన్ చేసినాడు. చూసినావా, ఆడొక్క మాట కూడా చెప్పలేదు. ఆడే చెప్పేది. ఈయన చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు. నానైతే నా కత్తెట్టుకొని పొట్టలు కచ్చకచ్చకచ్చని పొడి చేసేదాని.
నిజమే చెల్లమ్మా, వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు. నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. తులసి, ఈ పుండు మానిపోయేదాకా 4 రోజులు ఇక్కడే ఉంటానే. ఏటి 4 రోజులు? బుద్ధి వచ్చినారు కదా, ఇక్కడ పడి ఉండ. ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను? నువ్వేటి ఆడుమోకం చూసేది? కళ్ళు మూసుకొని తొంగో. నువ్వు ఎదవని చెప్పి ఆడు కూడా ఎదవనుకున్నావేటి? నువ్వు చేసిన ఎదవ పనికి ఆడు మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పేం. మామయ్య, అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మాట్లాడరా, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం లేదురా, హాస్పిటల్లో ఏడుతూ కూకునుంటే హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా? ఇదే సత్రం అనుకున్నారా? అదేట్రా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి? మరి అతనేం తీసుకొచ్చారు? ఎందుకంటే కన్నోడు ఏటవుతాడు? తండ్రి అవుతాడు. నాకు తండ్రి లేడు. ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు ఆ రోజే నా తండ్రి చచ్చిపోయాడు. ఓ సోసు, నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా? నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి? కాదు, మా అమ్మని ఇంట్లో నుంచి తరిమేసిన రోజునే మా అమ్మకు కూడా అతను చచ్చిపోయాడు. తప్పురా రావుడు. పసుపు కుంకంతోటి ఆ తల్లి చల్లగుంటే నీ నోటితోటి ఆ మాట అనకూడదురా. ఈ యాల్టికాడు చేసిన ఏదో పనికి కులి చచ్చిపోతున్నాడు. ఏటంతో? నాను అదే అంటాను. మరి చెప్పవేటి? చెప్పేదేటి? రాముడు తెలీదా ఏటి? ఆడేం పశుడా? ఆడి కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు. ఆడి గుండె మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు. ఒరే రాముడు, నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కునేవాడికి ముద్ద పారేయట్లేదా? ఆ ముద్ద అడిగి పారేమంటున్నాను. ఏటంతావు? నాను అదంతాను, ఆ ముద్దే అడిగి పడేయమంతాను. ఇప్పుడు ఆడు ఏడు చేస్తాడు? చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడు. ఏటంతవే? ఏటంతాను? చచ్చినట్టు కుక్కలా మూల పడుంటాడంతాను. ఒరే రాముడు, ఆడి ముఖం చూసి కాదురా, మీ అమ్మ ముఖం చూడరా. ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది, నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది. ఏటంతావురా? సరే వండేవండి. ఆమెకు భర్తగా, నాకు తండ్రిగా మాత్రం కాదు. నమస్కారం అండి, మీతో మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి. చెప్పండి. సార్, తెలుసో తెలియకో తప్పు చేశాను. చేసిన తప్పు తెలుసుకున్నాను. మీరు నన్ను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ ఆనంద్, నా చేతుల్లో ఏమీ లేదు. కేసు కోర్టులో వేశాను. సాక్ష్యాలన్నీ ఆమె పక్షానే ఉన్నాయి. తీర్పు కూడా ఆమె పక్షానే వస్తుంది. అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్, ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం. కాదు సార్, మీరేం చెప్పినా చేస్తాను. యాదగిరి, సార్ స్వప్న గారిని ఒకసారి ఇలా పిలు. అలాగే. వారితో మాట్లాడి చూడండి, ఏమంటారో చూద్దాం. లాయర్ గారు, మీరు ఏదో అలాగ రాజీ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. కూర్చోమ్మా. పర్వాలేదు, చెప్పండి. చూడమ్మా, అతను రాజీకి వచ్చాడు. దేనికి? ఈమెతో కాపురం చేయడానికి. అంటే ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారుగా? చేసుకున్నారు. మీరు కాదు, ఆయన చెప్పమనండి. చేసుకున్నాను. చేసుకుని ఎందుకు లేదన్నారు? మాట్లాడరే. ఆమె బ్రతుకు నాశనం చేద్దామనేగా? ఐ సే ఆన్సర్ మీ. అవును. అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది? కాదు, మోసం చేద్దామని కాదు, నిజంగానే. Stupid. నువ్వు మగాడు వైపోయావు. నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపోయావు. ఆడదు కదా 3 ముళ్ళు వేసి మూల కూర్చోపెడదాం అనుకున్నావు. నీకు 3 ముళ్ళు వేయటానికి 3 నిమిషాలు పడతాయి. కానీ ఆడది తెగిస్తే తెంచుకోవడానికి 1 నిమిషం కూడా పట్టదు. 1.5 తాడు, 1 పసుపు కొమ్ము, 3 ముళ్లతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి బాస్టర్స్ ని షూట్ చేసి పారేయాలి. సార్, అతను రాజీకొచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో, ఆమె మీద ప్రేమతో కాదు. ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు. ఎందుకు చేయడమ్మా? ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీద రాయిస్తాను. ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను. అందుకు ఇతను అంగీకరిస్తేనే ఆ కేసు రాజీ అవుతుంది. దట్స్ ఆల్. అలాగే సార్, మీ ఇష్టం. వాడంతా మోసం చేస్తే తెగడంపులు చేసుకుని విడాకులు తీసుకుని వచ్చేస్తావా? ఏం చేయమంటారు డాడీ? ఏం చేయటం ఏంటమ్మా? వాడి బ్రతుకు బయట పెట్టి వాడి డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతమని జైల్లో పెట్టించాలి కదమ్మా.
దానివల్ల ప్రయోజనం. వాడి ప్రయోజనంతో మనకేం పని? అటువంటి వాడిని వదిలిపెట్టకూడదు. వాడి అంత చూసి కానీ తిరిగి రాడు. డాడీ, మనిషి అయితే తిట్టొచ్చు, పశువు అయితే కొట్టొచ్చు. మనిషి పశువు కాని వాణ్ణి ఏం చేస్తే మాత్రం ఏముంది డాడీ? ఏముంటుందో ఏముండదో చూద్దువు గాని. డాడీ, చూసేదే ఉంది. మీ అమ్మాయి జీవితం పాడైందని మరో అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తారు, అంతేగా? డాడీ, ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికొచ్చింది. మీరు వెళ్ళి అల్లరి పెడితే ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాడు. అప్పుడే సాధించినట్టు. ఎవరో ఒకరినైనా సుఖంగా ఉండనివ్వండి. మరి నీ బ్రతుకు ఏమవుతుందమ్మా? కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ? నువ్వు ఒకందుకు చదివించావు, నేను ఒకందుకు చదివాను. ఇప్పుడు ఆ చదువు మరొకందుకు ఉపయోగపడుతుంది.